మొట్టమొదట కదలిక అంటే ఎలా ఉండాలి అంటే తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి. ఏది అలవాటై ఉండాలి అంటే ఇది స్టార్ హోటల్, కెమెరాలు, పోలీస్ రైడ్స్ అలాంటివి ఉండవు. ఫీల్ ఫ్రీ, ఓకేనా? అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతోంది, అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, 5 అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగము. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము, సూర్యాస్తమయము రాస్తారు. సూర్యోదయం పంచాంగంలో చెప్పబడింది. అక్కడ నుంచి నిద్ర. దాని ప్రాతకాలం 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే ఒక కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు. ఆఫీస్లో ఉన్నాను. I'm in a meeting. Shall I call you back? Okay, bye. సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్ర ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే కనుక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం కలిగినంత సేపు బట్టి బంగారు కాంతుల్లో ఇప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు బ్రహ్మ. ఆయన బ్రహ్మ, విష్ణు, శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని మూడు వాట్ హ్యాపెన్? 2 years నుంచి నీ వెనక్కి తిరుగుతున్నా. డోంట్ ఫర్గెట్ దట్. I'm sorry. I'm sorry.
సుప్రియ, ఏంటి, ఏమైంది? ఇంటికో, బాయ్. ఇక్కడ ఏమైనా పెయిన్గా ఉందా? దిస్ సైడ్? హియర్? ఇక్కడ? ఇటువైపు? లింఫ్ ఉంది, 50-50 ఛాన్సెస్. బయాప్సీలో తెలిసిపోతుంది. రిపోర్ట్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈ రోజుల్లో ఇది ఫీవర్తో సమానం. బయట చూడండి ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా హ్యాపీగా లేరా? యుల్ బీ ఫైన్. నెక్స్ట్ వీక్ కలుద్దాం, డోంట్ వరీ. రిపోర్ట్స్ కొంచెం తొందరగా రాలేవా డాక్టర్? 1 వీక్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ముంబై ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాలి కదా, టైం పడుతుంది. బై ద వే, మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? బీపీ, షుగర్ లాంటివి? బీపీ ఉంది, 8 months కింద డిటెక్ట్ అయింది. ఐమ్ టేకింగ్ టాబ్లెట్స్ ఫర్ దాట్. ఓకే, ఈసారి వచ్చేటప్పుడు మీ హస్బెండ్ని వెంట తీసుకురండి, డీటెయిల్గా మాట్లాడదాం. తను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. మరి మీరు? ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్. ఓ, పిల్లలు ఎంతమంది? లేరు. అప్పుడే వద్దనుకున్నారా? పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 4 years అయింది. వద్దనుకోలేదు, కుదరలేదు. ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? పీసీఓడి లాంటివి? లేదు, మేమిద్దరం వేరే వేరే ఊర్లలో ఉంటాం. లవ్ మ్యారేజ్. తను కెరీర్ ఓరియంటెడ్, పరిగెడుతూనే ఉంటాడు. ఎక్కడ ఎక్కువ ప్యాకేజ్ వస్తే అక్కడ, ఎక్కడ బెటర్ పొజిషన్ వస్తే అక్కడ. మొదట్లో వీకెండ్స్ వచ్చేవాడు, తర్వాత 2 వారాలకి, ఆ తర్వాత నెలకోసారి. ఇప్పుడు అది లేదు. కుదిరినప్పుడు వస్తాడు, ఫ్రెండ్స్ వాళ్ళని కలవాలంటాడు. హడావిడి, టైం గడుస్తుంది. ఎందుకో పిల్లలు కలగలేదు. ఆ విషయం మాట్లాడడం కూడా మానేశాం. సారీ ఫర్ ఆస్కింగ్ పర్సనల్ క్వశ్చన్స్. మీ ఆయనకి ఏమైనా ఎఫైర్స్ ఎక్సెట్రా? ఏమో, ఉంటాయనుకోను, ఉండొచ్చు కూడా. ఐఎమ్ నాట్ షూర్. చూడమ్మా, క్యాన్సర్ ఈజ్ అ ఫిజికల్ డిజీజ్, బట్ ఆల్ ఆ ఫిజికల్ డిజీజ్ అకర్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్. మీ ఆయనతో మాట్లాడు, డోంట్ నెగ్లెక్ట్. హలో, చెప్పు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ? నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా. చెప్పు. మా కంపెనీ గౌహతిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. యు నో వాట్, ఐఎమ్ ప్రమోటెడ్. అక్కడ బ్రాంచ్ హెడ్గా పంపిస్తున్నారు. అంటే ఒక 2 weeks టైంలో వెళ్ళాలి. నేను మధ్యలో వచ్చి హైదరాబాద్ నుండే వెళ్తాను. ఎక్సైట్ అవ్వా? 4 lakhs ఇచ్చారు తెలుసా? కాంగ్రాట్స్. వస్తావు కదా, మాట్లాడదాం. ఏమైంది? యూ సౌండ్ టూ లో. హలో హలో